నెంబర్ 49ని వ్యతిరేకిస్తూ సిద్పూర్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన బంద్కు వ్యాపారవేత్తలు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలో బంద్ విజయవంతంగా కొనసాగగా ముఖ్య మార్కెట్ ప్రాంతాలు మూతపడ్డాయి. ఇక జీవో నెంబర్ 49 అమలైతే జిల్లా అభివృద్ధి అంతకంతకే తగ్గిపోతుందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జిల్లాను కాపాడండి. 49కు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతాలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ సంపూర్ణంగా బంద్ జరుగుతోంది. కాగజ్నగర్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. అట్లనే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం తదితర ఏజెన్సీ మండలాలైన అన్ని మండలాలు కూడా నార్నూర్, గాదిగూడ, లింగాపూర్, జైనూర్, కెరమెరి తదితర తిర్యాని తదితర మండలాలు రెబ్బెనతో పాటు అన్ని మండల కేంద్రాల్లో వాళ్ళ స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్ పాటించారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జియో నెంబర్ 49 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది. రోడ్లకు పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రజలు ఇదివరకే ఫారెస్ట్ పర్మిషన్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రోడ్డు కూడా కనీసం ప్యాచ్ వర్క్ చేద్దామన్నా, రిపేర్ చేద్దామన్నా, తట్టెడు మట్టి పోద్దామన్నా ఫారెస్ట్ అధికారులు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇక ఈ కొత్త జీవో తీసుకొచ్చి మా నెత్తిన శటకోపం పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరవాలి. ఈ జీవో రద్దు చేసే వరకు